నువ్వు అన్నమాట వాస్తవమే. ఇప్పుడు పిల్లలు పుడతానే నేర్చుకున్నట్లుగా పుడుతున్నారు. కానీ మన వంతు ప్రయత్నంగా మనం కూడా కొన్ని విషయాలను మనం మార్చుకుని వారి కోసం మన సమయాన్ని 1 గంటో 2 గంటలో కంపల్సరిగా వెచ్చించాల్సిందే. ఎందుకంటే ఈ రోజునున్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం, మన ఉద్యోగమో వ్యాపార రీత్యానో మనము ఇంట్లో తల్లులేమో వారి వంట పనో ఇంటి పనో రీత్యా వారు ఇలా పిల్లల మీద పూర్తి ఫోకస్ను పెట్టలేకపోతున్నారు. పిల్లలకి క్యారేజీ కట్టామా, పిల్లల్ని స్కూలుకు పంపించామా, పిల్లల్ని ట్యూషన్ పంపించామా, లేకపోతే పిల్లలకి ఏదైనా యాక్టివిటీ నేర్పించామా, ఇదే చూస్తున్నారు తప్ప పిల్లలతో మనం కూర్చుని నాన్న నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా చదువుతున్నావు, ఇవాళ స్కూల్లో ఏం జరిగింది, నీ తోటి ఫ్రెండ్స్తో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వేంటి అని చెప్పేసి సరదాగా పక్కన పడుకోబెట్టుకుని పిల్లలతో మనం మమేకమై మాట్లాడితే నేను అనుకున్నది చెప్పొచ్చు, నువ్వు అనుకున్నది కూడా చెయ్యొచ్చు. అంటే పిల్లలు ఫాస్ట్గానే ఉంటారు, తెలివిగానే ఉంటారు. ఇప్పుడు జెనెటికల్గా కాకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు తెలివితేటలు గలవారైతే పిల్లలు కూడా తెలివితేటలు. ఎందుకంటే తల్లిదండ్రులు సమాజంలో పోకుండా అంతా చూస్తూ కాస్త తెలివితేటలుగానే ఉంటున్నారు సమాజంలో ఎక్కువ శాతం మంది. ఆ తెలివితేటలు పిల్లలకు కూడా వస్తున్నాయి, పుడతానే నేర్చుకొస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు చాలామంది. కానీ మనము వారి మీద పూర్తి శ్రద్ధను పెట్టకపోవడం మూలంగా పిల్లల్లో చిన్న చిన్న చేంజెస్, కానీ వాటిని కూడా మనం గమనించుకుని 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళు మన చేతిలోనే ఉంటారు. 18 తర్వాత కూడా 21, 22 సంవత్సరాల వరకు కూడా వారు మన చేతుల్లోనే ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటారు. అప్పటి వరకు కూడా మనం పిల్లలకి వారు నేర్చుకుంటే 18 తర్వాత వారు మనల్ని గమనిస్తుంటే మనం వారికి నేర్పే కార్యక్రమంలోనే ఉండాలి. ప్రతి ఒక్క అంశాన్ని మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మన పరిస్థితులను కూడా వాళ్ళు అర్థం చేసుకుని మనకి చేదోడు వాదోడుగా నిలబడేటట్లుగా, మనకు అవసరం లేకపోతే అది వేరే విషయం అయినా సరే బయట మనం కష్టాన్ని వారికి చూపించగలిగితే సమాజంలో రేపు వారు వెళ్ళి బ్రతికే చోటు సాటి మనిషి యొక్క కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారు. నేను చెప్పేదైతే మీరు తప్పైతే మన్నించండి. నాకు లీలాభాను మూలంగా నేను కొన్ని యాక్టివిటీస్ ఏవి చేయలేకపోతున్నా, కానీ నా పిల్లల మీద నాకుంటే నేను అలా ప్రవర్తించగలిగేవాడిని. అంటే నేను చేయగలిగేవాడినో చేయలేకపోయినా తర్వాత విషయం. నీకు లేదు, అవకాశం లేదు కాబట్టి నువ్వు మాటలు చెప్తాలని కొంతమంది అనుకోవచ్చు ఇది వినేవాళ్ళు. కానీ నేను మాత్రం 100% చెప్తున్నాను, నా పిల్లలకైతే అలాంటి తర్ఫీదునే. పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు నేను వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని. నా పిల్లలతోనే నేను ఎంజాయ్ చేస్తున్నా, డిజేబుల్ పీపుల్తోనే నేను ఎంజాయ్ చేస్తున్నా నా పిల్లలతోనే. అలాంటప్పుడు నార్మల్ పీపుల్తో 3-4 ఇయర్స్ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఇతిహాసాల పట్ల అవగాహన కలిగించేవాడిని. నేనైతే చిన్నప్పటి నుంచే శ్లోకాలు, పద్యాలు, చిన్న మన భాష పట్ల అవగాహన కలిగించటం, ఇతిహాసాలు చెప్పటం, అందులో రాజనీతిని బోధించటం, ఇలాంటివన్నీ కూడా అవగాహన కలిగించి వారికి మంచి విషయాల పట్ల వాళ్ళకి చక్కగా ఎవరైనా ఏదైనా పెద్దలు ఏదైనా మాట్లాడుతుంటే వినమ్రంగా గౌరవించేటట్లుగా. ఎందుకంటే నా తల్లి నాకు ఒకటే పదం నేర్పింది, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించాలి, ఇది ఒక్కటే నేర్పింది. నా జీవితంలో కూడా నేను ప్రవర్తించేది అదొక్కటే. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని గౌరవించటం ఒకటే తెలుసు. సరదాగా మన ఏజ్ ఫ్యాక్టర్ దృష్ట్యా లేకపోతే మన సమాజంలో మనకున్న ఫ్రెండ్స్ దృష్ట్యా కొన్ని పోకడలు మారతాయి. కానీ ఆ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలవాటు చేసింది మనకి ఒక పక్కన నిక్షిప్తమై ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడ ఇలా ఒకవేళ మనం తప్పు మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా అవి మనల్ని వెంటాడతాయి. తల్లిదండ్రులు నేర్పించింది కేవలం తల్లి నేర్పించింది మాత్రమే మనుగడలోకి వస్తుంది. తండ్రిని చూసి నేర్చుకుంటాం, తల్లి చెప్పింది నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ కేవలం తల్లిదండ్రులది ప్రధాన పాత్ర అనేది నా ఉద్దేశం. ఇది నా సొంత ఉద్దేశం. తప్పుగా అనుకోకండి. లక్ష్మీ శివజ్యోతి గారు హాయ్ అండి, వెల్కమ్ లీలాభాను ఛానల్. లైవ్లోకి వచ్చి లైవ్లో ఉన్న మిత్రులందరికీ థ్యాంక్ యూ. నేను మంచో చెడో ఏదో ఒకటి చెప్తున్నాను, నాది మంచి అనిపిస్తే మీరు మీ పిల్లల పట్ల ఆచరించండి. మంచి కాదు అనుకుంటే దాన్ని ఇంతటితో వదిలేసేయండి, అంతేకాని ఎవరు తప్పుగా భావించకండి. మీరు చెప్పింది కరెక్ట్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.